ప్రసాదు బాలయ్య మావయ్యని కలిసినవారా? ఏమన్నారా? కలిసిందే బాబా. సాయంత్రం వరకు ఏ విషయం అనేది చెప్తా అన్నాడే. ఆహా, చెప్తా అన్నాడా? చెప్తా అన్నాడంటే ఇక ఖచ్చితంగా సాయంత్రం వరకు ఏదో ఒకటి చెప్తాడు కానీ. అగో బాబా, అత్తమ్మ ఇట్లా వస్తారు. ఏందే అమ్మా, ఏందో మోస పోసుకుంటా వస్తాను. చిన్నోడి గురించి ఏమన్నా తెలిసిందానే? తెలిసిందిరా. చిన్నుని అమ్మమ్మ బొబ్బర్ల గుట్ట తీసుకెళ్ళిందట. మన పాతిలు లేదా గాడికి తీసుకెళ్ళిందటరా. పాతింటికా? గక్కడికి ఎందుకు తీసుకుపోయిందే ఈ తిక్క ముసల్ది? కాంతం, ఈ ముచ్చట నీకెవరు చెప్పిర్రే? అదానయ్య, మన సావిత్రి లేదా ఆమె దగ్గరకు పోయి అలవాటు తీసుకొస్తానా. ఇక గావనే చెప్పింది, మీ అవ్వ బొబ్బర్ల గుట్టకు తీసుకెళ్ళింది చిన్నుని అని చెప్పింది. పారప్రసాద్, మనం తొందరగా పోయి చిన్నుని తీసుకొచ్చుకుందాం. సరేనే అమ్మా, పోదాం పావే. ఆ ముసలి ఏం చెప్తాందో ఏమో నా కొడుకుని. బుజ్జి, ఇల్లు పోయి గింత సేపు అయింది కానీ ఎవ్వరు కూడా ఏం చెప్తలేరు. చిన్నోడు ఎక్కడున్నాడో ఏమో. అవునే అమ్మా, చిన్నోడిని ఆ నానమ్మ ఎక్కడ తీసుకుపోయిందో ఎవ్వరు కూడా ఫోన్ చేసి చెప్తలేరు. బుజ్జి, ఏమైందవ్వా? ఏమో మొహం అంత చిన్నమైంది. ఏమన్నావే బిడ్డను? నేనేమంటాయా? నేనేమనలే. మరి ఎందుకే మొహం అట్లా పెట్టుకున్నది? చిన్నోడేడి? ఓ అయ్యా, ఏం చెప్పమంటావయ్యా? నువ్వేమో మంచి పొలం కాడికి వేను. ఆ ముసలి లేదా రాజవ్వ చిన్నోని తీసుకొని పోయింది. ఎక్కడ తీసుకుపోయిందో ఏమో. బాగా తాగింది, ఎవరికి చెప్పకుండా చిన్నోని పట్టుకొని పోయిందయ్యా. ఏంది? గామకేం రోగమే గా చిన్న పట్టుకొని పోయింది? గదే కదయ్యా, పొద్దుటి నుండి బిడ్డ ఒకటే ఏడ్చుడు ఎడుతుంది పాపం. ఆయన ఇంటి నిన్న మంది ఉన్నారు. పిల్లగాళ్ళు ఏం చేస్తారో ఎవరు చూస్తారో అని చూసుకోరా అని. ఏమో అయ్యా, బాత్రూమ్ కానీ పోయింది. ఏ ఏనంగా వచ్చిందో పిల్లగాన్ని పట్టుకొని పోయింది. ఆ ముసల్ది ఏమన్నా వేయాలి కానీ దాన్ని ఓర్త అక్కడనే. అసలు దాన్ని ఎవడే ఇక్కడికి రమ్మన్నాడు? అది ఎప్పుడు వచ్చింది? ఈ కథ అంతా ఎప్పుడు జరిగింది? ఏమో అయ్యా, ఆమెనెవరు పిలిచిరో తెలియదు. ఆమె ఇచ్చే ఆమెనే వచ్చింది. తెల్లగల్లు ఎప్పించిన వాళ్ళ తాగింది. ఇక బాత్రూమ్ కానీ పోయింది. ఏనంగా వచ్చిందో పిల్లగాన్ని పట్టుకొని పోయింది కాదయ్యా. ఆగురే అమ్మ, బావ ఫోన్ చేస్తాడు. బావ చేస్తాడా అని బుజ్జి, చిన్నోడు గురించి ఏమైనా తెలిసిందో అడుగు. నా మనవాడు నా ఇంటికి రాకపోవాలి. ఆ ముసల్దాన్ని పండబెట్టి చీరుతా ఏడున్నా సరే. ఆగే బాబా, నువ్వు ఫస్ట్ అయితే ఫోన్ మాట్లాడి నన్ను. హలో బావా. నువ్వేం టెన్షన్ పడకురా. చిన్నోడు ఎక్కడున్నాడో తెలిసింది. ఏంది బావా, చిన్నోడు ఎక్కడున్నాడో తెలిసిందా? ఎక్కడున్నాడు బావా నా బంగారు తండ్రి? తొందరగా తీసుకురా బావా నువ్వు పోయి. సరేరా మల్లిక, నేను తొందరగానే పోయి తీసుకొస్తా. అమ్మమ్మనే తీసుకుపోయిందట్రా. గదే మన పాతీలు బొబ్బర్ల కుట్టలు లేదా, ఆడికి తీసుకొని పోయిందట్రా ముసల్ది. నువ్వేం టెన్షన్ పడకు. ఒక గంటలోపు చిన్నోని తీసుకొని నీ దగ్గరకు వస్తా. సరే బావా, తొందరగా తీసుకొనిరా. అమ్మయ్య, అమ్మా, చిన్నోని నానమ్మనే తీసుకుపోయిందట్ని. అవునానే బుజ్జి, తీట ముసలి ఆనే గింత పనిచేసింది, అందరిని ఆగం పట్టించింది. అవునే అమ్మా, గిట్ల చేస్తుందనైతే ఎవ్వరు అనుకోలేదు. గదే పాతిలు లేదా బొబ్బల గుట్టకు అక్కడ తీసుకొని పోయిందట. వామ్మో, సీదా నేను మీ అత్తోలింటి పోతుంది కావచ్చు అనుకున్నా. గక్కడ పట్టుకొని పోయిందానే? అవునాట్నే అమ్మా, బొబ్బర్ల గుట్టలా పాతింటి కాడికి తీసుకుపోయిందట. ఏమో పోయే బుజ్జి, మొత్తానికైతే అందరినీ గజగజలాడిచ్చింది పో. ఏదైతే ఎందు పట్టమ్మా, ఆమె ఏమన్నా కావాలని చేసిందా? తాగిన మైకల్లా పట్టుకొని పోయింది. వదిలిపెట్టే అమ్మాయి కదా, దాని గురించి మాట్లాడకు. ఏంది బుజ్జి, ఎప్పుడు చూడు వాళ్ళని ఎందుకేసుకొస్తావు? కావాలని చేయకుంటే ఏందిరా? గా చిన్న పిల్లగాన్ని తీసుకొని పోతారా ఎవరన్నా? బాపా, ఎందుకే అట్లా మాట్లాడతాను? ఉండే బుజ్జి, నీకేం తెలియదు. ఇలా తాగిన మత్తులో ఎత్తుకొని పోయింది. రేపు ఇంకేం చేస్తుందో ఎవరికేం తెలిసే. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవునే బుజ్జి, బాప చెప్పింది నిజం కదా. రేపు ఏమన్నా ఎత్తే ఎట్లా చెప్పు? గిట్లనే ఎవరు లేనప్పుడు ఎత్తుకొని పోతుంది, మళ్ళీ మనమే బాధపడాలి. అందుకే బాప చెప్పిన మాటను జాగ్రత్తగా ఉండి ఇప్పటి నుంచి పిల్లగాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యకు. సరేనే అమ్మా, మీరు చెప్పినట్టే ఇంట. పిల్లగాన్నే కాదు, పిల్లని కూడా ఎవ్వరికి ఇయ్యకు. సరేనే అమ్మా, ఎవ్వరికి ఇయ్యగాని. బుజ్జి, అన్నం తిన్నావానే? తినలేదే బాపు. శాంత, పిల్లగాడు జాడ తెలిసింది అని బుజ్జికింత అన్నం పెట్టిపోతుంటది. సరేనయ్యా. బావా, నానమల్లూరు ఇదేనా? ఇదే కిట్టు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పోతే మా అమ్మమ్మ ఇల్లు వస్తుంది.
అవునా బావా పా మరి తొందరగా పోదాంపా. ప్రసాదు మరి ఆటోలు ఉంటాయా ఇక్కడి నుంచి వెళ్ళి రావా? ఆటోలు ఉండే లింగక్క, నడుచుకుంటూనే పోవాలి. ఆటోలు ఉంటాయా అయితే? సరే సరే పోదాం పారి. వారా ప్రసాదు తొందరగా పోదాంపా. పాపం పిల్లగానికి ఆకలి అవుతుంది కావచ్చు, ఏడుతాండో ఏందో. అవునే అమ్మా, పోదాం పావే తొందరగా. ఏడవకు ఏడవకు ఏడవకే, ఎందుకు ఎత్తాను? నేను లేనానే? మన ఇంటికి వచ్చినావే, ఏడవకు. గుర్తు వచ్చినావా మన ఇల్లు? ఆగయ్యా, నీకు ఇష్టమైన పాట పాడతా. నన్ను దోచుకొండువతే వెన్నెల దొరసాని, కన్నులలో దాచుకొండు నిన్నే నా శామి, నిన్నే నా శామి, నన్ను దోచుకొండువతే. ఊకున్నాడు నా బంగారు తండ్రి, ఊకున్నా ఆనే. పాట మంచిగా ఉన్నాయా ఆనే? మళ్ళీ మళ్ళీ వాడమంట వానయ్యా. ఈ పాట నీకు ఇష్టమని పాడినయ్యా, గందుకే ఊకున్నావు కదా నా బంగారు తండ్రి. ఆగో అమ్మా, ఎవలే వాళ్ళు? గుర్తుపడతలేవారా? మీ బాబు కనబడతలేడా? ఏంది అమ్మా బాపా? పిచ్చిగిట్టలేసిన అని నీకు చిన్నపిల్లగాని పట్టుకొని బాప అంటాను. ఓ దేడిదిమ్మా కూడా ప్రసాద్ గాని కొడుకురా. మళ్ళా మీ బాపే అంశంలో పుట్టిండ్రా, కనబడతలేవా పోలికలు? మంచిగా చూడు. సరేగా నీక చిన్నపిల్లగాన్ని గిట్టెందుకు తీసుకొచ్చినవే అవ్వా? ఇగో నా దేవుణ్ణి గలవనిత్తలేర్రా, గందుకే తీసుకొచ్చుకున్నా. ఎవరికి చెప్పకు బిడ్డ నువ్వు. ఈ పిల్లగాన్ని నువ్వు ఇటు తీసుకొచ్చిన విషయం ఎవరికి తెలియదు అనే అవ్వా? తెలియదు బిడ్డ, ఎవ్వరు చూడకముందు నా దేవుని తీసుకొచ్చుకున్నా నేనే. నీ అవ్వ ఈ విషయం గనక అక్కకు తెలిసిందనుకో, నీ పని చెప్తుందే. దాని మొఖం కాంతంకు తెలియదురా, ఎట్లా తెలుస్తుంది దానికి? నేను చెప్తా అక్కకు. గవడలు దగ్గరికి వచ్చుతా ఏమనుకుంటానవో. ఆహా, చెబుతానంటున్నావు నువ్వు. లోపలికి ఏంది అవ్వ అంత పిచ్చిగిట్టలేసిందా అని అంత ఎట్నో మాట్లాడతాను? ఆగో అవ్వ, ఇక్కడున్న వారా నువ్వు? నీకేడా పనిలేదా అని ఇంకా పిల్లగాన్ని ఏడికే తీసుకొచ్చినావు ఇక్కడికి? ఏందో బిడ్డ, ఏదో అట్లా తీసుకొచ్చుకున్నా. నా దేవుడు కదా, నా దేవుణ్ణి ఎవ్వరు కలవనిత్తలేరు, దానికే తీసుకొచ్చుకున్నా. అరే నర్సియా, పిచ్చి గిట్ల లేచిందా అవ్వకు? ఏమోనే అక్క, ఈ పిల్లగాన్ని ఎందుకు తీసుకొచ్చినవే అంటే ఏమేమో చెప్తాంది. ఏంటి రాజవ్వా, ఈ పిల్లగాన్ని నువ్వు తీసుకొచ్చినావా ఇక్కడికి? పసికందుని తీసుకొస్తావా? అట్లా కాదే లింగక్క, నా దేవుణ్ణి చూడనిత్తలేరు, ఏం చేయనిత్తలేరు. దగ్గర పోతే ఆసనత్తది పోకు అన్నాడు ప్రసాద్ గాడు. ఇక నాకు బాధ అనిపించింది, గందుకే నా ఇంటికి తీసుకొచ్చుకున్నా. ఏంటిదే ఆసన వస్తుందా? ఏం ఆసననే? ఆసన అంటే ఇక ఏదో బుట్ట కళ్ళు బొట్టు తాగిందే, కళ్ళు బొట్టు తాగిపోకు ఆసన వస్తుంది అని అన్నాడు ప్రసాద్ గాడు. మరి కళ్ళు దాగి చిన్నపిల్లగాని దగ్గరికి పోతే వాసనకు కక్కు కూడా అనే చెప్తే నీకెందుకు అర్థం కాదేందే? గందుకోసమే నేను ఆన్ దగ్గరికి పోకని చెప్పిండే. నాకేంది, నాకు బాగా అనిపించింది. నా దేవుని దగ్గరికి కొనిత్తలేవని నేను తీసుకొచ్చుకున్నా. అవ్వా, ఆ పిల్లగాన్ని తీయే, పాపం ఆకలి అవుతుంది కావచ్చు నా బంగారు తండ్రికి. నీ పిచ్చితోటి మమ్మల్ని ఆగం చేసి పిల్లగాన్ని ఇంత దూరం తీసుకొచ్చినావు. అగో పాపం ఆకలి అవుతుంది కావచ్చు, ఏడుతాండు. ఇగోవే బిడ్డ, తీసుకోరి. ఇటు తీసుకొచ్చిందే కాక ఇంకా ఏడుతానేవానే అవ్వా? ఏదో బాధ అనిపించి తీసుకొచ్చిన బిడ్డ, నా దేవుణ్ణి దూరం చేస్తారని తీసుకొచ్చుకున్నా. నీ దేవుడి నుంచి మేము దూరం చేస్తాను కదా, నిన్నేమైనా ముట్టుకోవద్దు చేయొద్దని మేము అంటానా అని? ఏదో కళ్ళు తాగి ఉన్నావు పిల్లగాని దగ్గర పోకు అన్నాం గంతే. ఇదానికే గిట్ల చేస్తావా? ఏమనకు ఏమనకే కాంతం, రాయమనేమనకే పాపం. దాని చిన్నపిల్లల మనసత్వమే, ఏమనకు. ఇక దాని మొగలు అనుకొని దగ్గర ఉంచుకున్నా అనుకున్నది, ఏమనకు. కాదే లింగక్క, మంచిగా ఇంటికాడ ఉంటే పిల్లగానితో ఉండదా? మంచిగా చూసుకుంటూ ఉండొచ్చు, ఏమైతుంది? వాళ్ళ అమ్మ నుంచి దూరం చేసి ఇక్కడికే తీసుకొచ్చుకొని ఉండాలా? పిల్లగానికి అమ్మద్దు ఏమద్దా? సరే గాని ఏమనకేమనకును, రాయవా ఏడకే. సరే ఏడో పట్టు. అమ్మా పోదాం పావే, నా కొడుకు ఆకలైతుంది వచ్చి పాపం.
తొందరగా మల్లిక దగ్గర తీసుకోదాంపా. సరేరా ప్రసాదు పోయాంపా. అరే నర్సిగా మరి మేము పోతానరా. సరేనే అక్క, మెల్లగా పోర్రి. బావా మరి మెల్లగా తీసుకుపోయిల్లను. అసలే ఈ ఊరికి ఆటోలు ఉండే ఏముండే, మెల్లమెల్లగా నడుచుకుంటూ పోర్రి. సరేనే బామతి, మెల్లమెల్లనే పోతాం. సరే మామ, మెల్లనే పోతాం, నువ్వేం బాధపడకు. దావా పోదాం పా ఇంటికి. నేను రానే బిడ్డ, నేను ఇక నా ఇంటికనే ఉంటా. అయ్యో ఈయన అంటే ఆనే దాయావా? ఏ దాయావా? ఏదో అట్టిగా అన్నదా? పిల్లగాన్ని ఎవరు చూసుకుంటారు అక్కడ? నేను రానే బిడ్డ, నేను ఇక్కడనే ఉంటా, మీ ఇంటికి రానుగా. ఏమైంది అమ్మమ్మ నీకు? ఇక్కడ ఎట్లుంటావు? అత్తదా ఇప్పుడు నేను ఎవలేమన్నారు? ఇంటికి రావద్దనన్నారు ఎవరన్నా? దా వస్తనే మంచి చెడ్డ అది చెప్తావు. పోదాంపా. ఇక నేను రానల్లుడు, ఇక నేను నా ఇంటికనే ఉంటా. ఇక నేను ఉన్నన్ని రోజులు ఈయనే ఉంటా, ఈయనే కత్తా. నా దగ్గరికి రాకూడదు మీరుగా. పిచ్చి గిట్టలేస్తున్నానవ్వా? అవునే బిడ్డ, నాకు పిచ్చేలేసింది. వరి మీరు వరి. అక్క మీరు పిల్లగాన్ని పట్టుకొని పోర్రే. అవ్వ గట్నే అంటది కానీ మీరు పోర్రి. 4-5 రోజులు అయినాక మెల్లగా నేనే తీసుకొస్తా పోవే అక్క. నేను పోనరా నచ్చిగా, నేనైతే పోని అటు. అక్క అది గట్నే అంటది కానీ మీరు పోర్రి. సరేరా పోతాను. పోర్రే అక్క. నా దేవుణ్ణి పట్టుకొని పోతారు. పోరి పోరి. ఏంది అవ్వ, ఇంకా చిన్న పిల్లగాడైనా ఇక్కడ నెయ్యుతాడు. పోనీ వాళ్ళ అమ్మ దగ్గరికి. ఏడుతాండైనే పాలు తాగద్దా? చిన్న పిల్ల తిరిగెత్తవేంది నువ్వైతే. నచ్చిగా నువ్వు ఇంట్లో నడువురా, నువ్వు నాతో మాట్లాడకు. దీనికి నిజంగానే పిచ్చిలేసినట్టున్నది కదా. సి ఇక్కడి నుంచి పోనా పోతా. బుజ్జి బావకి ఇట్లా ఫోన్ చేసిండా అని మళ్ళా? చేసిండే అమ్మా, చిన్నోని తీసుకొని అత్తారట నానే బుజ్జి. అమ్మయ్య ఇప్పుడు పానం కొంచెం అలకదైంది. అవునే అమ్మా, చిన్నోడు లేకపోతే అంత ఎట్లనో అవుతుంది నాకు. నన్ను ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. అదో వచ్చిర్రా అమ్మయ్య, చిన్నోని తీసుకొచ్చిర్రా. అత్తమ్మ చిన్నోడు ఎట్టున్నాడు, ఏడుతాడు పాలకు. ఇది ఏడోడానే మల్లిక, పిల్లగాడు ఆకలికి బాగా ఏడుతాడు. ఇక రాగా కొన్ని డబ్బా పాలు తాగిపించుకొని తీసుకొని వచ్చిన. అయ్యో డబ్బా పాలు తాగిపించారు అత్తమ్మ. అయ్యో ఇటు అత్తమ్మ, నాకు అన్నయ్య నాకు ఇయ్యి. ఇగో మల్లిక, పిల్లగాడిని తీసుకొని పాలు తాపి. సరే అత్తమ్మ. మల్లికావా పిల్లగాని పాలు బాగా చేసిండు రాగా. సరే లింగక్క, పాలిత్తా. ఓ అయ్యా ఇక్కడనే ఉన్నారు, బయటికి పోరి. మల్లిక పిల్లగానికి పాలు ఇస్తుంది. సరేనే కాంతం, పోతాను. మల్లిక పాలు తాపి ఏ పిల్లగానికి. ఒకటే ఏడ్చి వేసిన పాపం నీకోసం. అవునా అత్తమ్మ, నా కోసం బాగా ఏడ్చిండా? ఇక్కడ నాకు కూడా గట్లనే ఉన్నది. చిన్నోళ్ళు లేకపోయేసరికి నాకు ఏం మంద మంచి అనిపించలే. ఎప్పుడొస్తాడు అని అట్నే చూసుకుంటున్నా. మొత్తానికైతే తీసుకొచ్చిర్రు. మల్లిక ఇప్పుడు గయన్ని ఎందుకే, పిల్లగానికి పాలు తాపి. సరే అత్తమ్మ, మీరు కూసోపోయారు. లింగక్క కూసో. సరే మల్లికావా కూర్చుంటా. అబ్బా నడవంత వేంద్ర పంచను. అబ్బో అయ్యో నడుమొత్తందా అక్క? నొత్తంది శాంతవ్వా, కూర్చున్నాయిగా. గంటగా నొత్తంది అనలింగక్క. మరి నొయ్యదా అని కొద్ది దూరం నడిచినావా? పారిగాను అదే ఊరే, ఓ ఆటో లేదు, ఓ బస్సు లేదు. ఉండే లింగక్క, అటు మొక్కన ఆటో పోదు, బస్సు పోదు. ఇక అది బాగా పల్లెటూరు అయ్యే, అటు మొక్కన బస్సు రాదు, ఆటో పోదు. నా చిన్నప్పటి నుంచి గింతేనే, ఎప్పుడు మా ఊరి వేరే నడుచుకుంటే పోడు. అదే ఊరే పాడిగాను. తవ్వబంటే ఎవ్వరు కనబడతలేరు, అంత జంగల్ తీరున్నది. బాగా పల్లెటూరే అది. భలే ఉన్నవే లింగక్క. పొద్దున్న దాకా తవ్వకుంటే ఎవరుంటారే, అందరూ చేను చిలకల్లానే ఉంటారా. పొద్దుకైతే అందరూ ఇక అటు ఇటు నడుస్తూ ఉంటారు ఊర్లో. ఆవు నీ ఏమైనా కాంతం నువ్వు అన్నయ్య కూడా. అవునా కాంతం, నీ ఎప్పుడు వెళ్ళిందే గింత సాయబట్టు పట్టలేదు, నీళ్లు పట్టలేదు. ఏంటో బొమ్మకి నిల్చొని చూస్తుంది. కనీసం తాగమని నీళ్ళు కూడా ఎత్తలేదే. ఇకనే నా చూసుకున్నా ఇంటికి వచ్చినాను. ఏ ఉండే లింగక్క, నీ వెనుకనే ఉన్నదే. ఏం మాట్లాడి వినబడుతుంది సపడేకుండు. ఏమో ఆమెకు పిల్లలు తప్పిపోయిన రండే ఉన్నది. ఆమెకు సాయపోయాలన్నా ఆలోచన వచ్చిందో రాలేదో. నువ్వు అట్లుండే నిందేమంటా గాని. ఓ ఆయన సాయ పెట్టుకొస్తావా?
ఆ చాయ్ తాగుతారా అదినా పెట్టుకొత్తాగు తొందర పెట్టుకురా అదినా తలకాయ బాగా నొత్తాంది మా అమ్మ చేసిన దానికి సరే అదినా తొందరనే పెట్టుకొత్తా గాని అదినా అట్టి చాయ్ ఇట్లా పెట్టవు తలకాయ బాగా నొత్తాంది అల్లం దంచేసి ఇగో యాలకులు దంచేసి చాయ్ పెట్టుకొని రా సరే అదినా అట్లనే పెట్టుకొత్తా అత్తమ్మ నేను బాత్రూమ్ పోయేస్తా చిన్నోని చూడు ఎక్కడికి పోకు సరేనే మల్లిక ఎక్కడికి పోను ఇన్నే ఉండపో నీ ఎప్పుడైందే అడిగేదాకా కూడా చేయవట్టలేదు గిట్లనే చేస్తుందా అని మంచిగానే ఉన్నది నీ ఎప్పుడాలు నేనెంత మంచిగా అనుకున్నా గిట్లాంటిది అనుకోలేరు అబ్బ మంచినే మంచిగా దొరికిందే నీకు కాంతం ఏం కట్లాంటిది కాదే లింగక్క మంచిదే ఇప్పుడు ఆమె ఏం ఖాళీ ఉండదు అందుకే సాయం వేయలే ఏమో అవ్వ నీ ఎప్పుడేళ్ళకు అరుచుకున్నాడు తెలియదు మా అన్న తెలియదే ఈ ఇంటికి వచ్చిన వాళ్ళకు ఇన్ని నీళ్ళు పట్టానే కానీ ఆగరాది రింగి పట్టుకొని వస్తుంది మొత్తానికి ఆగతలేదేంది ఏమో ఆళ్ళ బాధలాలుంటే నీకు సాయం వేయలేదు నీళ్ళు వేయలేదు అని చెప్తావేంది సరే ఇక బాగా మా ఉంటుంది కానీ అయితే పట్టు పోయకుంటే పోయకపోని పట్టు ఏమో ఇక చాయ్ తాగుతూనే బతుకుతావా ఏంది నీ అవలింగి అన్ని నువ్వే అని పోతలేదానో దిక్కు పోయకపోతే ఏం కాదని మళ్ళా ఎందుకే మరి సాయం వేయమని అడుగుతాను సపడకుండా అయిపోగా అసలు ఆవగాదే కాలేంది నీకు లేదు ఏం మాట్లాడతానో ఏమైనా నీకని అర్థమవుతుందా ఓసారి సాయం వేయమంటావు పోయకపోతే ఏం కాదంటావు ఎందుకే మరి అడిగి గెలికిస్తాను అయితే సరే కానీ పొడి ఎక్కడ ఏమో లింగక్క చేత్తది కావచ్చు ఇవాళకైతే దాని గురించి ఏం మాట్లాడుకోలే ఏలేదా అడుగు అడగవా అని ఇద్దరు పిల్లలు పుట్టిర్రు పురుడు చేయకుంటుంటారా అని ఏమని అడుగుడు లింగక్క పొడి చేస్తావా చేయమని అడగల్లా అలాగే తెలియదా చేయాలని నేనైతే మట్టి బుర్రనే కాంతం పురుడు చేసుడు కాదే చేసుడు ఎవరైనా చేస్తారు మరి పురుడు రోజు వాళ్ళకి ఏం పెడుతుంది అది దాని గురించి అడగాలి కానీ నువ్వేందో చెప్తాను ఏందే నీది అట్టి మట్టి బుర్రనేనే అడగవా మనం అడగకపోతే వాళ్ళు ఏం పెట్టారు అడుగు ఏం పెడతారు అని చెరతులం కొలిచేయమను సరేనా అవునే లింగక్క నువ్వు అన్న ఊళ్ళే నాకు యాదకొచ్చింది అడుగుతా ఏం పెడతారో పిల్లగాళ్ళకని అడుగుతా అడుగు అసలే బంగారం పిరమైతుంది అడిగి చెరుకులు వేపి అమ్మో షేరుతులమా ఎత్తరా అని అత్తమ్మ చాయ్ తాగిరా ఏం తాగుడే మల్లిక మీ అవ్వ చాయ్ పెట్టుకొస్తుందో లేకుంటే ఏం చేస్తుందో ఇది వరకు రాలేదు ఇంకా రాలేదా ఏం చేస్తుందమ్మా ఆగు నేను చూసొత్తా పోయి చాయ్ పోసుకొని రాబోతే వెళ్ళి తలకాయ నొత్తందంటే అటే వేయండి మీ అవ్వ సరే అత్తమ్మ పోతన్నా దోస్తులు చూసిరు కదా ఇవాళ మన వీడియో ఎట్లున్నాయి తప్పకుండా అయితే కామెంట్ చేయరి ఇక అట్లనే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసినారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడరి అట్లనే లైక్ చేయరి కామెంట్ చేయరి దోస్తులు మీ ఊర్లో కూడా ఇలానే పెట్టుబడుల గురించి ఎక్కించి చెప్పేటోళ్ళు ఉన్నారా ఇక మా ఊర్లోనైతే మస్తు మంది ఉన్నారు ఎట్లానంటే వాళ్ళకు వీళ్ళకు గొడవలు పెట్టించేదాకా చెప్తూనే ఉంటారు వాళ్ళకి అది పెట్టిరట వీళ్ళకి ఇది పెట్టిరట మీకు పెడతలేరా మాకు ఇది పెట్టిర్రు ఇక ఇట్లా ఇవి ఏ జరుగుతూ ఉంటాయి మా ఊర్లోనైతే ఉండే కాంతం ఇది అన్నుళ్ళు ఉంటుందే నాకు ఇది చెప్పేటోళ్ళు మత్తు మంది ఉన్నారు నేను ఒక్కదానే ఉన్నానా ఏమన్నా అన్నట్టు అన్నావు నిన్నెవరంటారే లింగక్క నిన్న అంటలేను మన దోస్తులకు చెప్తానా దోస్తులు దీని గురించి మీ దగ్గర ఎవరైనా మాట్లాడితే వాడి గురించి అయితే పట్టించుకోకండి మంచిగా ఉన్న వాళ్ళ మధ్యలో పుల్లలు పెడతారు ఇట్లాంటి వాళ్ళు అందుకే జాగ్రత్తగా ఉండండి ఎవరి మాటలని బంధాలను అయితే దూరం చేసుకోకండి ఎందుకంటే మనోళ్ళు మనతోటే ఎప్పటికీ ఉంటారు కాబట్టి ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా మనోళ్ళే కదా ఆదుకునేది అందుకే మనోళ్ళతోటి మంచిగా ఉండాలి ఎవరి మాటలు పట్టించుకొని గొడవలు అయితే పెట్టుకోకండి బాయ్ దోస్తులు ఇగుంటా మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ